హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన సాహు మహారాజ్ 104వ వర్ధంతి స్మరణ మే 6, 2026. ఈ సందర్భంగా వాసిలి సురేష్ సౌజన్యంతో సాహు మహారాజ్ 104వ వర్ధంతి స్మరణ ఈ అంశాన్ని వినిపిస్తాను. ఇక వినండి. భారత రిజర్వేషన్ల పితామహుడు, భారత సామాజిక ప్రజాస్వామ్య మూలస్తంభం ఛత్రపతి సాహు మహారాజ్. భారత రిజర్వేషన్ల పితామహుడు, భారత సామాజిక ప్రజాస్వామ్య మూలస్తంభం ఛత్రపతి సాహు మహారాజ్. సాహు మహారాజ్ 104వ వర్ధంతి భారతదేశ చరిత్రలో దళిత బహుజనులను బ్రాహ్మణుల పెత్తనం నుండి విముక్తి చేయడానికి సైద్ధాంతికంగా పాలనాపరంగా మహాత్మా జ్యోతిబా పూలే ఛత్రపతి శివాజీల వారసుడిగా కృషి చేసి భవిష్యత్ భారతానికి సామాజిక న్యాయ ప్రజాస్వామిక తాత్విక పునాదిని ఏర్పరిచి ప్రజల రాజుగా మిగిలిపోయిన మహనీయుడు రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్. 1874 జూన్ 26న రాధాబాయి జైసింగ్ ఆబాసాహెబ్ ఘాట్కేలకు జన్మించిన యశ్వంతరావు ఘాట్లిగే ఆయనే ఆ తర్వాత కాలంలో సాహు మహారాజుగా ప్రసిద్ధి చెందుతాడు. ఈ సాహు మహారాజ్ గాంధీ గారి కన్నా 5 సంవత్సరాలు చిన్నవాడు. ఘాట్కేలు మహారాష్ట్రలో వెనుకబడిన తరగతులకు చెందిన కున్బీ వ్యవసాయం చేసుకుని జీవించేవారు. ఇతర కుల వృత్తులు చేసేవారు. వారు సైతం ఆ వృత్తులు వదిలి వ్యవసాయం చేయగానే వారిని కూడా కున్బీలుగా ఒక వృత్తిపరమైన వర్గంగా ఏర్పడిన అనేక కులాల కలయికే కున్బీ కులం. ఛత్రపతి శివాజీ స్థాపించిన మరాఠా సామ్రాజ్యంలోని కొల్హాపూర్ రాజ్యంలో వారసులు లేకుంటే 4వ శివాజీ భార్య రాణి ఆనందబాయి 1884 మార్చి 17న దత్తపుత్రుడిగా స్వీకరించి యశ్వంతరావు ఘాట్కేకి ముద్దుగా సాహు అని పేరు పెట్టుకుంది. 3 ఏళ్లకే తల్లిని కోల్పోయిన సాహు 1886 మార్చి 20న తండ్రి మరణంతో 11 ఏళ్లకే తల్లిదండ్రులు ఇద్దరూ లేనివాడైనాడు. సాహు చిన్నతనమంతా ఆంగ్లేయ అధ్యాపకుల పర్యవేక్షణలో జరిగినందున ఆధునిక భావాలు పుణికిపుచ్చుకున్నాడు. యుక్త వయసు రాగానే 1894 ఏప్రిల్ 2న సింహాసనం అధిష్ఠిస్తాడు సాహు. 1900 సంవత్సరం అక్టోబర్ నెలలో ఒకరోజు సాహు మహారాజ్ పంచగంగా నదిలో స్నానం చేస్తున్న సమయంలో బ్రాహ్మణ పురోహితుడు స్నానం చేయకుండానే వచ్చి సాహు మహారాజ్ క్షత్రియ వంశస్థుడు కానందున ఒక వ్యవసాయం చేసుకునే కులానికి చెందిన శూద్రుడైనందున ఈసడింపుతో వేదోక్త మంత్రాల బదులు పౌరాణిక మంత్రాలు చదివి అవమానిస్తాడు. పుట్టుకతోనే మనిషి కులం నిర్ణయించబడుతుందని, రాజైనంత మాత్రాన దత్తత వచ్చినంత మాత్రాన క్షత్రియుడిగా మారిపోడని వాదనకు దిగుతాడు. ఈ సంఘటన సాహు మహారాజుని మహాత్మా జ్యోతిబా పూలే సత్యశోధక సమాజ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే వారసత్వాన్ని ఎన్నుకోవడానికి కారణమైనది. భాస్కర్రావు జాదవ్ అనే ఉద్యోగిని సత్యశోధక్ సమాజ్ నడిపే బాధ్యతలు అప్పజెప్పి మరాఠా దీనబంధు పేరుతో పత్రికను నడిపించి సత్యశోధక సమాజ తాత్విక దృక్పథాన్ని ప్రచారం చేయించాడు. బ్రాహ్మణేతరులకు పురోహిత శిక్షణనిచ్చేందుకు సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రారంభమైంది. కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వందలాది వివాహాలు వేడుకలు సత్యశోధక్ సమాజ్ పద్ధతిలో జరిగాయి. తను సింహాసనం అధిష్ఠించే నాటికి తన రాజ్యంలో మత కర్మల్లో వాటి మొదలు పరిపాలనలోని అన్ని ఉద్యోగ రంగాలతో పాటు
వ్యాపారం, వడ్డీ వ్యాపారంలో కూడా బ్రాహ్మణులే నిండిపోవటం సాహు గమనించాడు. బ్రాహ్మణేతరుల్ని ఉన్నతోద్యోగాల్లోకి తెస్తే తప్ప వారి సామాజిక హోదాలో, జీవితాల్లో మార్పు రాదు అని, బ్రాహ్మణ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడుతుందని, అలా చేస్తేనే బాగుంటుందని సాహు భావించాడు. తన ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగానికి అండర్ గ్రాడ్యుయేట్, అదే డిగ్రీ స్థాయి లేని అయినటువంటి ఒక జైనుణ్ణి ఎన్నిక చేసుకొని బ్రాహ్మణ సమాజం ఏకమై అలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసింది అలాంటి సందర్భంలో. అయితే ఆ రాజ్యంలో అప్పటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన బ్రాహ్మణేతరుడు ఒక్కరూ లేరు. సమస్యను గుర్తించిన సాహు వెనకబడిన కులాల వారందరికీ స్కూల్స్, హాస్టల్స్ ప్రారంభించి విద్యని ఒక ఉద్యమంగా నడిపించాడు. కొల్హాపూర్ పట్టణంలో హాస్టల్స్ కాలనీలనే నిర్మించాడు. ప్రపంచ చరిత్రలో ఇదొక అరుదైన విషయం. 1901లో జైన హాస్టల్, విక్టోరియా మరాఠా హాస్టల్, 1906లో ముస్లింలకు, 1907లో వీరశైవ లింగాయతులకు, 1908లో అంటరాని వారికి, మరాఠీలకు 1921లో, దర్జీ మరియు నేత కులస్తులకు నామ్దేవ్ హాస్టల్, విశ్వకర్మలకు సోనార్ హాస్టల్స్, ఇలా హాస్టల్స్ను నిర్మించాడు సాహు మహారాజ్. ప్రతి గ్రామంలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పరిచి అందరికీ, అన్ని కులాల వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాడు సాహు మహారాజ్. పాఠశాలలకు సొంత భవనాలు ఏర్పడే వరకు గ్రామాల్లోని అన్ని ఆలయాలను, చావడీలను పాఠశాలలుగా వాడాలని, ఏ గ్రామంలో ఏ కులస్తులు మెజారిటీగా ఉన్నారో చూసి ఆ కులపు వ్యక్తిని ఉపాధ్యాయుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ముస్లింలకు వాళ్ళ మాతృభాషలోనే పాఠశాలలు ప్రారంభమైనాయి. ఆ తర్వాత కాలంలో కొంత మార్పు రాగానే కులపరమైన విద్యా సంస్థల్ని రద్దు చేస్తూ అన్ని కులాల, మతాల వారు కలిసిమెలిసి ఏ పాఠశాలలోనైనా, విద్యా సంస్థల్లోనైనా చదవవచ్చని ప్రకటన ఇచ్చింది సాహు ప్రభుత్వం. వ్యవసాయం, ఇతర వృత్తులు చేసే వయోజనుల కోసం రాత్రి పాఠశాలలు ఏర్పడ్డాయి. వాటిని ఏర్పాటు చేసింది సాహు మహారాజ్. విద్యార్థులు, ఉద్యోగులు తమ జ్ఞానాన్ని పెంచుకోవడం కోసమని అనేక లైబ్రరీలు ఏర్పాటు చేశాడు. ఆయా ప్రాంతాల విద్యావంతులకు అవసరమైన పుస్తకాలు కొనుక్కునేందుకు వ్యక్తిగతంగా సహాయం చేశాడు సాహు. మల్ల యుద్ధం, క్రీడలు వంటి అంశాల్లో శిక్షణకు క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేశాడు. జూలై 26, 1902 ఆ సంవత్సరంలో భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా అలా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో వెనుకబడిన వర్గాల వారికి 50% రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులను జారీ చేయించాడు. వెనుకబడిన వర్గాలు అనగా బ్రాహ్మణ, ప్రభు, షెన్వి, పారసీ మరియు ఇతర అభివృద్ధి చెందిన కులాలు మినహా మిగిలిన అన్ని కులాల వారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ షల్ బి అండర్స్టూడ్ టు మెయిన్ ఆల్ క్యాస్ట్ అదర్ దాన్ బ్రాహ్మిన్, ప్రభుస్, షెన్వీస్, పారసీస్ అండ్ అదర్ అడ్వాన్స్డ్ క్లాసెస్. అంటరాని వారి నుండి అన్ని మతాలలో వెనుకబడిన వారు కూడా రిజర్వేషన్ కిందికే వస్తారు. మొదటిసారిగా బ్రాహ్మణేతరులు గౌరవప్రదమైన ఉద్యోగాలు పొందారు. భాస్కర్రావు జాదవ్ డిప్యూటీ కలెక్టర్, అలాగనే బాపు సాహెబ్, బాబాసాహెబ్ ఖన్విల్కర్, అప్పాసాహెబ్ మైసీకర్, దాజీరావు విచారే, ఏబి లత్తే మొదలైన బ్రాహ్మణేతరులు సాహు పరిపాలనలో ఉన్నతోద్యోగులుగా పనిచేశారు. వారి ఉద్యోగ నిర్వహణలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చి రాజకీయపరమైన ఒత్తిడి లేకుండా చేశాడు. ఉత్పత్తి రంగానికి, శ్రామిక సంస్కృతికి తరతరాలుగా దూరంగా ఉండిపోయిన బ్రాహ్మణ వర్గానికి శ్రామిక ప్రజల కష్టసుఖాలు అర్థమయ్యే అవకాశం లేదు అని ఆయన ఆలోచన. బాలగంగాధర్ తిలక్ లాంటి బ్రాహ్మణ జాతీయోద్యమ నాయకులు సాహు మహారాజు నడిపిస్తున్న పూలే వారసత్వ ఉద్యమాన్ని, పరిపాలనలో చేస్తున్న మార్పులను చూసి ఓర్వలేక అనేక కుట్రలు చేశారు, దాడికి దిగారు. గ్రామ పరిపాలనా రంగంలో వంశ పారంపర్యంగా వచ్చే ముఖ్యులైన పటేల్, పాటిల్, పట్వారీ, కులకర్ణి ఆ వ్యవస్థని 1918లో రద్దు చేశాడు సాహు మహారాజ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినాక దాదాపు 66 సంవత్సరాలకు
రద్దయింది పటేల్ పట్వారీ వ్యవస్థ. ఉపాధ్యాయులుగా కూడా వారసత్వంగా పనిచేయడాన్ని రద్దు చేశాడు సాహు మహారాజ్. టీచర్ ట్రైనింగ్ మరియు పాటిల్ ట్రైనింగ్ స్కూల్స్ పెట్టించాడు. విద్యారంగంలో సాహు కృషి కేవలం అక్షరాస్యతకే కాకుండా సంగీత, సాహిత్య, నాటక ప్రక్రియలన్నింటినీ ప్రోత్సహించాడు సాహు ఆస్థానంలో అల్లాదియా ఖాన్ అనే గొప్ప సంగీత విద్యావేత్త ఉండేవాడు. రాజవల్లి అనే గొప్ప గాయని ఉండేది. సాహు కాలంలో నాటకరంగం అభివృద్ధి చెందింది. కొల్లాపూర్ జ్ఞాన సమాజ్, కిర్లోస్కర్ కంపెనీ, స్వదేశ్ హితచింతక్ ఇటువంటి నాటక సమాజాలకు ఉదారంగా విరాళాలు ఇచ్చాడు సాహు మహారాజ్. భారతదేశంలో మొట్టమొదటి మహిళా నాటక సమాజమైన శేషశాస్త్రి సంగీత నాటక మండలి కొల్లాపూర్కి చెందిందే. అది సాహు ఏర్పరిచిందే. ఆ భూమికపై నుండే వి శాంతారాం, మాస్టర్ వినాయక్ షిండే అలాంటి ప్రసిద్ధులైన సినిమా దర్శకులు కొల్లాపూర్ ప్రాంతం నుండి వచ్చారు. ఒక ఉద్యమాన్ని నడిపించే నాయకుడు కేవలం ఉపన్యాసాలిస్తే సరిపోదని తను చెప్పి అది ఆచరించి చూపించాడు సాహు మహారాజ్. నిరక్షరాస్యుడైన గంగారాం కాంబ్లే అనే అంటరాని వ్యక్తి ఆధారం చూపించమంటే సాహు డబ్బిచ్చి హోటల్ పెట్టిస్తే ఎవరు ఆ హోటల్కి రాకపోతే సాహు స్వయంగా తన పరివారంతో వెళ్ళి ముందు తను టీ తాగి తన వాళ్ళందరికీ ఆ టీని సరఫరా చేయించేవాడు. పాలనా నిర్వహణకి అవసరమైన విద్యార్హతలు లేని అంటరాని వారిని తన కుటుంబంలో వివిధ రకాల పనులకు తీసుకున్నాడు సాహు మహారాజ్. రథచోదకులుగా, మావటీలుగా, రక్షక భటులుగా నియమించాడు ఆయన వారందరినీ. 1919 సెప్టెంబర్ 6న అంటరానితనాన్ని పాటించడం నేరం అని సాహు ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. అంటరాని ఉద్యోగులతో ప్రజలు కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర ఉద్యోగులు అగౌరవంగా ప్రవర్తిస్తే ఫిర్యాదు అందితే అలాంటి నేరస్తుల మీద చర్యలు తీసుకుంటారు అని ప్రకటించాడు. నేరస్తులు ఉద్యోగులైతే 6 వారాల్లోగా విచారణ జరిపి ఆ నేరస్తులని తేలితే ఉద్యోగం నుండి తొలగించే ఏర్పాటు కూడా, అలాగనే పెన్షన్ కూడా రద్దయ్యేట్లు సాహు మహారాజ్ ఏర్పాటు చేశాడు. 60 సంవత్సరాల భారత ప్రభుత్వం తెచ్చిన SC/ST అట్రాసిటీ చట్టం కూడా ఇంత బలమైనది కాదు. ఆనాడు సాహు మహారాజ్ ప్రవేశపెట్టింది. 1920 మే 3వ తేదీన వెట్టి చాకిరీ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేసింది సాహు ప్రభుత్వం. ఆ తర్వాత 55 ఏండ్లకు స్వాతంత్రం వచ్చినా 1975లో మాత్రమే భారత ప్రభుత్వం వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం చేసింది. ఆ విధంగా సాహు మహారాజ్ ఎంతో ముందు చూపుతో అలాంటి సంస్కరణోద్యమాలు చేపట్టాడు ఆయన. గ్రామీణ పరిపాలనలో కింది స్థాయి ముఖ్య ఉద్యోగులైన తలాతి, అదే సుంకరి, గ్రామ రెవెన్యూ సహాయకులు అంటాం, వారిని అస్పృశ్యులే ఉండేవారు ఆ రోజుల్లో. కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగ నిర్వహణకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ట్రైనింగ్ స్కూల్స్ ఆరంభించాడు సాహు మహారాజ్. 2010 వరకు ఆంధ్రప్రదేశ్లో వారికి శిక్షణే లేదు. 19 నవంబర్ 6న వెలువడిన చట్టం ప్రకారం అన్ని విధాల వృత్తుల్లోనూ ఉద్యోగాల్లోనూ ఉండే అస్పృశ్యులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని కల్పించాడు సాహు మహారాజ్. ఇప్పటికీ గ్రామీణ స్థాయి గ్రామ రెవెన్యూ సహాయకులకి ఈ సదుపాయం లేదు. కనీస వేతనాలు లేవు. గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు సంక్రాంతికి, దసరా పండుగకి ఆ పండుగల లెక్కన భిక్షంగా లోకల్ ఫండ్ ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు. నేడు ఆదివాసీ తెగలకు, అంటరాని వారికి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన నేరస్థ కులాల చట్టాన్ని సాహు మహారాజ్ 1918లో రద్దు చేశాడు. మహర్, మాంగ్, రామోషి, బెరాద్ ఇలాంటి నేరస్థ కులాలుగా పరిగణింపబడిన ఆ కులాలు ప్రజలు, వాటికి సంబంధించిన వారు ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం చేసే అమానుషం ఆనాడు ఆ చర్యతో రద్దయింది 1918లో. సాహు మహారాజ్ అంటరాని వారికి ఆపద్ బాంధవుడిగా మారిన విషయం తెలుసుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ సాహు మహారాజుల మధ్య పరిచయం పెరిగి రాబోయే బ్రిటిష్ చట్టాలు, మంచి చెడుల గురించి మాట్లాడుకునేవారు. అంబేద్కర్ అస్పృశ్యుల హక్కుల సాధన కోసం ఒక పత్రిక పెట్టాలనుకుంటున్నానని చెప్పగా, అయితే ఆర్థిక ఇబ్బందులతో చేయలేకపోతున్నానని ఆయన అనడంతో ఆ పత్రిక ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యతను సాహు మహారాజ్ తీసుకొని మొదట 2,500 రూపాయలు ఇవ్వటంతో మూక్ నాయక్ పత్రిక ప్రారంభమైంది. 1920 ఏప్రిల్ 15న నాసిక్లో అంబేద్కర్, ఆయన మిత్రులు అంటరాని వారి కోసం ఒక హాస్టల్ కట్టాలనుకుంటే
ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి సాహు మహారాజ్ హాజరై 5,000 రూపాయలు ఇచ్చాడు. 1920లో అంబేద్కర్ ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోవటానికై ఆర్థిక సహాయం చేశాడు సాహు మహారాజ్. అంబేద్కర్ విదేశాల్లో ఉన్నంతకాలం మూక్ నాయక్ పత్రిక నిర్వహణకి ఆర్థిక సహాయం చేశాడు సాహు మహారాజ్. రమాబాయి యోగక్షేమాలను విచారిస్తూ ఆమెకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తూ బాధ్యత గల స్నేహితుడిగా వ్యవహరించాడు సాహు మహారాజ్ అంబేద్కర్కు. 1922 ఫిబ్రవరి 16న ఢిల్లీలో జరిగిన అంటరాని కులాల జాతీయ మహాసభలో పాల్గొన్న సాహు మహారాజ్ ఈ సభలో ప్రసంగించే అర్హత నాకన్నా మించి అంబేద్కర్కే ఉంది. ఆయన ఇంగ్లండ్లో ఉన్నందున ఆయన పాల్గొనలేకపోవటం మన దురదృష్టం అంటూ ఆయన పేర్కొన్నాడు. మీ జాతి గర్వించదగిన మహోన్నత నాయకుడు అంబేద్కర్ అని, మీరందరూ ఆదర్శంగా ఆయన్ని స్వీకరించాలని, ఆయన స్థాయికి అందుకోవటానికి మీ అభివృద్ధికి కావలసిన సేవలను అందించడానికి నన్ను అనుమతించమని ప్రార్థన అంటూ సాహు మహారాజ్ ఆ సభలో మాట్లాడాడు. పితృస్వామ్య కుల మత వ్యవస్థల వల్ల స్త్రీల మీద జరుగుతున్న అమానుషాలని గ్రహించిన సాహు మహారాజ్ మొదట తన భార్య లక్ష్మీబాయికి యూరోపియన్ టీచర్ల ద్వారా ఆధునిక విద్యను చెప్పించాడు. సంగీతంలో, చిత్రలేఖనంలో, ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇప్పించాడు. కొల్హాపూర్ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభింపజేశాడు. ఉన్నత విద్యలోకి బాలికలను ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాలు, ప్రోత్సాహక బహుమతులు ఏర్పాటు చేశాడు. సాహు మహారాజ్ కొల్హాపూర్ రాజారాం కాలేజీలో బాలికలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయించాడు. వెనకబడిన ఆడపిల్లలకు ఉచిత భోజన వసతి సదుపాయాలు కల్పించాడు ఆయన. 1919 జూన్లో బాల్య వివాహాల రద్దు చట్టం వచ్చింది. 1919 జూలై 12న కులాంతర వర్ణాంతర వివాహాలను చట్టబద్ధం చేస్తూ చట్టం తెచ్చిన కొల్హాపూర్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1918 ప్రకారం ఎందరో యువతీ యువకులు తమకు నచ్చిన భాగస్వామ్యుల్ని ఎన్నుకున్నారు. విడాకులు మంజూరు చేయడంలో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగస్టు 2న విడాకుల చట్టం మరియు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అప్పుడు దేశంలో సంచలనాన్ని సృష్టించాయి. 1920 జనవరి 17న జోగిని దేవదాసి వ్యవస్థను రద్దు చేయించాడు సాహు మహారాజ్. ప్రభుత్వం దేవదాసీల పునరావాసానికి చర్యలు తీసుకుంది. 1919 జూలైలో వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలకు పునరావాసాన్ని కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించాడు. కొల్హాపూర్ ఆ ప్రాంతంలోని కోర్టులన్నింటిలో సివిల్, క్రిమినల్ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుండేది. వాటన్నిటికీ ఆయన సాహు మహారాజ్ రోజుకు ఎన్ని కేసులు విచారణ జరుపుతామనే అంచనా లేక పెద్ద సంఖ్యలో పిలవటం, చాలామంది కేసు బెంచి మీదకి రాకనే తిరిగి పోవటం పదే పదే జరగటంతో చాలామంది పేదలు ఇబ్బంది పడేవారు. ఆ సమస్యకి ఆయన పరిష్కారంగాను 1919 అక్టోబర్ 17న చట్టం చేస్తూ రోజుకు కేవలం 3 కేసులకు మించి విచారణకు స్వీకరించకూడదని, అక్కడ సరైన న్యాయం జరగలేదని ఏ పౌరుడైనా భావిస్తే నేరుగా సాహు మహారాజును కలవచ్చునని చెప్పాడు. సాహు 1920లో ఆయన రూపొందించిన హిందూ న్యాయశాస్త్రంలోని అనేక అంశాలను స్వాతంత్రానంతరం రూపొందించిన హిందూ పర్సనల్ లాలో భాగంగా భారత పార్లమెంట్ ఆమోదించింది. ఉన్నత విద్యావంతుడైన సాహు మహారాజ్ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ ప్రజల భాషలో మాట్లాడేవాడు. పరిపాలనలో ప్రజలకు అర్థం కాని, ప్రజలకు ఇబ్బంది కలిగించే బ్రాహ్మణ గుమస్తాల పట్వారీలు వాడే మోడీ లిపిని పరిపాలన వ్యవహారాల్లో రద్దు చేస్తూ 1917 మార్చిలో నిర్ణయం తీసుకున్నాడు. తెలంగాణలో నైజాం పాలన తర్వాత కూడా కొన్నాళ్ళు మోడీ లిపి రెవెన్యూ రికార్డుల్లో వాడబడింది. కరువు వచ్చినప్పుడు రైతులకు అన్ని రకాల పన్నులను, రుణాలని మాఫీ చేశాడు సాహు మహారాజ్. అప్పుల కింద రైతుల ఆస్తుల్ని, పనిముట్లని, పశువుల్ని బలవంతంగా జప్తు చేసే చర్యలను నిషేధిస్తూ 1894లోనే సాహు మహారాజ్ చట్టం చేశాడు. 1918లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలను ఏర్పాటు చేశాడు సాహు మహారాజ్. రాజ్యంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు టెలిఫోన్ వ్యవస్థను ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని సమర్థవంతంగా పనిచేయించాడు సాహు మహారాజ్. రాధానగరి, ఫనాలా, కర్వీర్, సిరోల్ వంటి ప్రాజెక్టుల్ని నిర్మించాడు సాహు. కింగ్ ఎడ్వర్డ్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ తద్వారా అది ఏర్పాటు చేసి రైతులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశాడు సాహు. తన తండ్రి ఆయన పేరుతో ఏర్పరిచిన జైసింగ్రావ్ ఘాట్గే టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సాంకేతిక శిక్షణ లభించి పరిశ్రమలు ఏర్పడ్డాయి. చక్కెర కర్మాగారాలు, బట్టల మిల్లులు, గోనె సంచుల ఫ్యాక్టరీలు,
చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పడ్డాయి. స్వాతంత్రం గురించి సాహు 1917 డిసెంబర్ 27 నాసిక్లో ఆయన జరిపిన సభలో ఇప్పుడున్న కుల వ్యవస్థ యథాతథంగా కొనసాగుతూ ఉండేటట్లయితే, ఒకవేళ మన చేతికి రాజకీయాధికారం వచ్చినప్పటికీ అదొక నియంతృత్వ రాజ్యంగానే తయారవుతుంది. స్వరాజ్యం పేరిట ఒక నియంతృత్వ రాజ్యం ఏర్పడటాన్ని నిరోధించాలంటే కనీసం 10 ఏళ్ల పాటు వెనకబడిన కులాలకు విద్య, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కల్పించే విధానం కొనసాగాలి అని ఉద్ఘాటించాడు ఆయన సాహు మహారాజ్. బొంబాయి ప్రెసిడెన్సీ బ్రిటిష్ ప్రభుత్వ సెక్రటరీ లార్డ్ విల్లింగ్టన్కు 1917 డిసెంబర్ 29న ఆయన లేఖ రాస్తూ వెనకబడిన కులాలను, ముఖ్యంగా అస్పృశ్యులను సామాజికంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గురించి గతంలో నేను ప్రస్తావించి ఉన్నాను అని పేర్కొంటూ ఉత్తరం రాస్తూ, కొత్తగా రూపొందుతున్న భారత రాజ్యాంగంలో ఈ కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అస్పృశ్యులకు సంబంధించి మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం అని ఆయన పేర్కొంటూ, ప్రభుత్వం నియమించబోయే స్థానిక పాలక మండళ్లలో వెనుకబడిన కులాలకు, అస్పృశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సాహు మహారాజ్ ప్రకటించాడు. ముంబాయిలో కార్మికుల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ, రష్యా, జర్మనీ, ఇంగ్లండ్లో వలె యుక్త వయసు వచ్చిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి అన్నాడు సాహు మహారాజ్. 1917లో మరాఠా ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, నేనిక్కడికి ఒక మహారాజుగా రాలేదు, ఒక సామాన్యుడిగా వచ్చాను. మీరు నన్ను మీలోని ఒక శ్రామికుడిగా, రైతుగా భావించవచ్చు. నా పూర్వీకులు ఇదే పని చేశారు అనడం సాహు మహారాజ్ ఎంతటి నిగర్వి, సామాన్య ప్రజలకు ఎంత దగ్గరగా చేరువయ్యాడో మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆయన మాటలు. అందుకే ఒక అమెరికన్ చరిత్రకారుడు ఇలా అంటాడు, సాధారణ రైతు కుటుంబానికి, వెనుకబడిన కులానికి చెందిన జ్యోతి బాపూలే సామాజిక ఉద్యమకారుడు కావడంతో ఆశ్చర్యం లేదు. కానీ ఒక రాజు, ఆయన సాహు మహారాజ్ ఇంత నిబద్ధతతో సామాజిక ఉద్యమాలను నిర్వహించడం నిజంగా అరుదైన విషయం. కేవలం మహారాష్ట్రకే కాకుండా దక్షిణ భారతంలో జస్టిస్ పార్టీ ఉద్యమంతో పాటు భారతదేశం మొత్తం మీద ప్రభావం చూపిన సాహు మహారాజ్ మే 6, 1922 అనగా 104 సంవత్సరాల క్రితం ఆయన కీర్తిశేషులయ్యాడు. అతని మరణానంతరం అంత్యక్రియలు సైతం బ్రాహ్మణేతర పురోహితుల చేత జరిపించటం విశేషం. ఈ అంశాన్ని సాహు మహారాజ్ 104వ వర్ధంతి స్మరణ, ఈ అంశాన్ని వాసిలి సురేష్ సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.